దేశాలందరూ పేపర్‌లో స్టేట్‌మెంట్‌లకు పనికొస్తున్నారు గానీ, ఏం పోరాడుతున్నారు ఇప్పుడు అంటే పాపం వాళ్ళని అనడానికి గూడా లేదు. ఆ రోజుల్లో యువతరానికి ఇప్పుడు మనందరం గూడా యంగ్‌స్టర్స్‌గా ఉన్న రోజుల్లో ఇవాల్టికి మళ్ళీ ఇట్లాంటి కాలక్షేపాలు, వ్యాపకాలు లేవు మనకి. ఏది చేతుల్లో సెల్ ఫోన్‌లో యూట్యూబ్‌లు, సోషల్ మీడియా గ్రూపులు, నెట్‌వర్క్‌లు ఇట్లాంటివి లేవు ఆ రోజుల్లో. కాబట్టి మనకి చదువు అయిపోయిన తర్వాతన కాస్త మీటింగులు వినాలన్నా, లేకపోతే గనక ఏదైనా కార్యక్రమాల్లో పాల్గొనాలన్నా ఆసక్తి ఏదో ఉండేది కాస్తో కూస్తో. కాబట్టి మనం వెళ్తుండేవాళ్ళం, ఏదో ఒకటి వింటుండేవాళ్ళం, తెలుసుకుంటుండేవాళ్ళం. తద్వారా వీళ్ళకి ఒక ఉపయోగం ఉండేది. చర్చని మనలోకి తీసుకురావడానికి. ఇవాళ రోజున సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్‌లు వచ్చినాయి. వీళ్ళు కన్‌స్ట్రక్టివ్‌గా ఇవాళ ఉన్న యువతరాన్ని కన్విన్స్ చేసే పరిస్థితుల్లో లేరు. ఇదివరకటి రోజుల్లో మనకి ఇప్పుడు కమ్యూనిస్ట్ వచ్చి చెప్తాడు, "ఏ అమెరికాకి అమ్ముడు పోయాడురా వాజ్పేయి" అంటాడు. ఓహో! నిజమా? అట్లెట్లారా అంటే ఒక వివరణ చెప్పుకొస్తాడు. ఓహో! అని మనకు తెలియదు కదా! అనుకుంటాం మనం. ఇవాల్టి రోజున అప్పుడు ఎవరిని కనుక్కోవాలి మనం? మన మాస్టర్‌లను కనుక్కుందాం అంటే వాళ్ళకి కూడా కమ్యూనిస్ట్ భావజాలం చాలామంది. కాబట్టి తెలిసేది కాదు. ఇవాళేమో గూగుల్స్ వచ్చినాయి, అన్ని సెర్చింగ్‌లు వచ్చినాయి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంజిన్‌లు ఇయన్నీ వచ్చినాయి. ఎవడన్నా కుర్రోడికి భారతదేశ స్వాతంత్రంలో ఆర్ఎస్ఎస్ ఏం పాత్ర లేదురా అంటే, ఈడు అక్కడ గూగుల్‌లో సెర్చ్ చేయగానే ఇంత పెద్ద డేటా వస్తది. ఆర్ఎస్ఎస్‌లో ఎవరెవరు పాల్గొన్నారు, ఏం జరిగింది. అట్లాగే భారతదేశానికి సంబంధించి కమ్యూనిస్టుల దేశాన్ని అద్భుతంగా చేసుకొచ్చారంటే వాళ్ళ చరిత్ర అంతా వస్తుంది అందులో. ఇవాళ ఉన్నటువంటి యువతరానికి ఇంకోటి ఏంటంటే కార్పొరేట్ విద్యా వ్యవస్థ వచ్చాక ఇదివరకు మంది గవర్నమెంట్ స్కూల్ దాంట్లో మాస్టర్ సెలవు పెడితేనో లేకపోతే ఏదైనా సమ్మె చేస్తానో చివరికి క్యాంటీన్లో ఇడ్లీల గురించి రేట్ల గురించి కూడా సమ్మెలు జరిగే రోజులు మన దగ్గర అప్పట్లో స్కూళ్ళకి కానీ కాలేజీలకు కానీ. ఆ కాలక్షేపం చేసేటప్పుడు ఏదో ఒకటి వినడానికి ఒక అవకాశం ఉండేది, చదవడానికి ఒక అవకాశం ఉంది. ఇవాళ చదివేది ఎక్కడుంది, వినేది ఎక్కడుంది. ఇంకోటి మనం గవర్నమెంట్